ఈరోజు మళ్ళీ బయట ఏం తింటామని చెప్పి ఇక ఇంట్లోనే వండుకుందామని చెప్పి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసిన. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకైతే 2 ఎగ్స్ అయితే కనిపించినాయి. ఇక ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వేసుకుందాం సింపుల్గా అని చెప్పి ఫస్ట్ అదే కడాయి తీసుకుందాం, నూనె అయితే వేసుకొని నూనె కాగానే 2 ఎగ్స్ అయితే వేసుకోండి. 2 ఎగ్స్ వేసుకొని దాన్ని నీట్గా మిక్స్ అయితే చేసేది. మిక్స్ చేసినాక దాంట్లో కొంచెం క్యారెట్, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కావాలంటే పసుపు వేసుకోండి. మనకు మసాలా కావాలంటే ధనియాల పొడి వేసేసుకోండి, లేదంటే ఏమొద్దు. ఇక దాన్ని వేసుకున్నాక లాస్ట్కి రైస్ మన దాన్ని ఉన్న రైస్ని తీసుకొని దాన్ని వేసేసిరంటే దాన్ని వేసేసి నీట్గా మిక్సీ కొట్టిరు అనుకోరి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీద కొంచెం పుదీనా వేసుకొని కొంచెం సేపు వేడి కాగానే దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక నేనైతే ఉల్లిగడ్డలు కూడా కోసుకున్న టేస్ట్ కోసం. ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఇక అలా రైస్ తీసుకొని పీస్లో పెట్టుకొని తింటుంటే ఎగ్ బాయిల్డ్ సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆనియన్ తింటుంటే ఇంకా వేరే లెవెల్ ఉంది ఆ టేస్ట్. బయట తిన్నట్టు ఉంది నాకు అది టేస్ట్. మరిన్ని వాస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయిగా బాయ్.